థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. 2 రకాల సినిమాలు ఉంటాయండి మనం చూస్తున్న మార్కెట్లో. ఒకటేమో ఆ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆ సినిమా జనరిక్గా ఫుల్ క్రేజ్ ఉండి హీరోలు లేదంటే ఫుల్ హెవీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అంటే కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత సర్లే వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం, ఎలా ఉందో చూద్దాం సినిమా అని ఆడియన్స్ ఒక రకంగా వెయిట్ చేద్దాం, చూద్దాం, వచ్చిన తర్వాత ఎలా ఉందో దాన్ని బట్టి దానికి ఒక క్రేజ్ వస్తుందండి. ఈ రెండో రకమైన సినిమాకి సినిమా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టర్లు పడుతున్న కష్టాలు అంటే అదే వాళ్ళు చేసిన తపన, వాళ్ళు కింద పైన పడి చేసిందంతా ఒక ఎత్తు అయితే, అది ప్రేక్షకుల దాకా వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. దాని ముందు ప్రమోషన్స్ అనేది ఒక భయంకరమైన ఒక ఫీట్ అండి, అది పెద్ద సాహసం అనే చెప్పాలి. సో ఆ సాహసంలో మేకర్స్ అందరూ మేకర్స్ ఒక ఎత్తు, ఆడియన్స్ ఒక ఎత్తు అయితే మధ్యలో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జే మిగతా ఇండస్ట్రీలో ఉన్న కో యాక్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అంటే ఒక చిన్న వ్యాలిడేషన్, అంటే ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చో లేదా ట్రైలర్ చూసి నచ్చో లేదంటే సినిమా చూసి నచ్చో, సరే ఇది బాగుంది దీన్ని ముందు తీసుకెళ్తాం, మేమేం చేయగలుగుతాం చెప్పు అనే కేటగిరీ ఒకటి ఉంటుందండి. ఆ కేటగిరీలో రీసెంట్గా నేను చూసిన సూపర్ స్టార్ విశ్వక్ లాస్ట్ టైం నా లవ్ మళ్ళీ కూడా పిలవంగానే వచ్చాడు. ఈసారి వాళ్ళ గామి ఫ్రెండ్షిప్తో సరే దా అని చెప్పి వస్తాడు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ 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 గ్రేట్ క్వాలిటీ విశ్వక్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమొస్తుంది దానివల్ల అంటే ఏం రాదండి, సరే తీశారు కదా. ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళకి ఈ సినిమా వాడి కష్టం తెలుస్తుంది, సరే దాన్ని ఒక చిన్న ప్రేక్షకులకి తీసుకెళ్లే ముందు ఆ ప్రమోషన్స్లో హెల్ప్ చేయడం అనేది ఒక చిన్న వ్యాలిడేషన్ వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ దట్ యూ హ్యావ్ విశ్వక్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అలాగే సినిమా చూసి మాకు ఈ సినిమాకి పర్టికులర్గా సందీప్ వాజ్ ద ఫస్ట్, అంటే కొంతమందికి చూపించాం, దాంట్లో సందీప్ రాజ్ గారు డైరెక్టర్ వాజ్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్. అది చూసి తనే అడగకుండా ఊరికే అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కదా, సరే అసలు ఒకసారి చూడు బాబాయ్ ఏదో తీసాం మరి అని చెప్పి పిలిచాం. అండ్ దెన్ హీ వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ హీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ హీ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ బోత్ ఆఫ్ దెమ్. సో ఐ థ్యాంక్ యూ ఆల్సో సందీప్. అండ్ మా క్రూకి సంబంధించి ప్రకాష్ గారు అందరినీ దులిపేశారు బాగా. ఎవ్రీ వన్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ అన్ని సినిమాల్లాగే మంచి ఇంటెన్షన్తో ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం. సో ఐ హోప్ మీ అందరికీ ఇది బాగా రీచ్ అవుతుందని. June 14th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు. విషింగ్ యూ అ గ్రేట్ సక్సెస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరి మన సౌమ్య గన్ను పట్టుకుని మన ముందుకు వస్తున్న సౌమ్య మాటలు విందాం. ఇంకేమన్నా చెప్పాలా? అంటే రోజు కలుస్తుంటాం కదా, పబ్లిక్లో పోగాడాలంటే కొంచెం ఇబ్బందిగా కాదండి. ఒక 2 మాటల్లో చెప్తాను. ఎక్కువ లాస్ట్ టైం కూడా తిట్టిందని ఇలాగేం చెప్పలేదు ఏంటని. చెప్పద్దా? చెప్తా. లేదు తన పాపం కాదులే, ఒక సినిమా మీద ఒక అమాయకమైన ఒక పిచ్చి ఉందండి అమ్మాయికి. అంటే ఎలాంటి కథ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు అదొక తపన ఉంటుంది. సినిమాల గురించి చూసినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం, అండ్ తను చేస్తున్నమైనా మామూలుగా మేము అనుకున్న ఏమైనా సరే హర్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ అన్ ఆనెస్ట్ సినిమా. అండ్ రెగ్యులర్గా ఆలోచించదు, అంటే హీరోయిన్ కదా నాకు ఏంటి ఇప్పుడు దీనివల్ల అని కాకుండా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అండ్ షీ ఆల్వేస్ అంటే ప్రైమరీగా ఏంటి ఈ క్యారెక్టర్ వల్ల నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఏంటి సినిమాది, నేను ఎంతవరకు దాంట్లో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ క్యారెక్టర్ వైజ్ అనే ఒక అద్భుతమైన థాట్ అండి. అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను అండ్ ఇలాంటి ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది. అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ ఇన్ యూ చందు, మా చందమామ. అండ్ సౌమ్య అని క్యారెక్టర్ పేరు పెట్టారు కానీ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు థియేటర్లో చూద్దరు కానీ. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. సో ఎస్ ఇప్పుడు మరి చాందిని చౌదరి గారి మాటలు వినేద్దాము.